హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ఏంటంటే 2025 స్టార్టింగ్ అనేది చాలా సాలిడ్గా స్టార్ట్ అయింది. ఏదైతే స్పిరిట్ మూవీకి సంబంధించిన పోస్టర్ వచ్చిందో ఆ పోస్టర్ లైక్ విషయంలో రికార్డ్స్ని అయితే బద్దలు కొట్టడం జరిగింది. మరి పోస్టర్ రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 24 అవర్స్ని కంప్లీట్ చేసుకుంది కాబట్టి మనం ఇంతకుముందు 12 అవర్స్ సంబంధించి రిపోర్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు 24 అవర్స్ అనమాట. ఈ 24 అవర్స్ సంబంధించి ప్రభాస్ గారి పేజ్లో, సందీప్ రెడ్డి వంగ పేజ్లో, అలాగే తృప్తి దింపి గారి పేజ్లో వాళ్ళకు ఎంతెంత లైక్స్ రావడం జరిగింది ఆ పోస్టర్ అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో ఏంటంటే ఈ పోస్టర్ వచ్చిన తర్వాత చాలామంది ఎవరైతే హేటర్స్ ఉన్నారో హేటర్స్ అందరూ కూడా సైలెంట్గా ఉన్నారు. సైలెంట్గా ఉండేలా చేసింది ఎవరు అంటే మన సందీప్ రెడ్డి వంగ. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ ఒకటి మాట్లాడితే 10 ఇచ్చే రకం కాబట్టి తిరిగి ఇచ్చే రకం, ఎవరికి వాడికి వడ్డీతో సహా ఇచ్చేస్తాడు కాబట్టి ఇప్పుడు ఎవ్వడు కూడా హేటర్స్ ఎవ్వడు కూడా నోరు మెదపట్లేదు, కనీసం వీడియోలు చేసే ప్రయత్నంలో కూడా చేయలేదు. సో అలాంటి భయంలో పెట్టాడు సందీప్ రెడ్డి వంగ. సో ఈ 2026 స్టార్టింగ్ అనేది సందీప్ రెడ్డి వంగ వల్ల మన తెలుగు ఇండస్ట్రీ చాలా సాలిడ్గా అయితే ఓపెన్ అయింది. మరి 2025 మనకు అంతగా కలిసి రాలేదు. ఆ సంవత్సరం అనేది మన తెలుగు ఇండస్ట్రీకి అంతగా కలిసి రాలేదు. పెద్ద పెద్ద సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ కూడా అదిరిపోయే కలెక్షన్స్ తెచ్చుకోలేకపోయాయి. మరి 2026 మంచి సాలిడ్గా మంచి ముహూర్తాన్ని ఓపెన్ అయింది కాబట్టి తెలుగు ఇండస్ట్రీకి అంతే సాలిడ్గా ఈ ఇయర్ మొత్తం ఉండాలి, మంచి కలెక్షన్స్ మన సినిమాలు అందుకోవాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. సో ఒక్కసారి స్పిరిట్ మూవీకి సంబంధించిన పోస్టర్ ఎన్ని నిమిషాల్లో ఎన్ని లైక్స్ని తెచ్చుకోవడం జరిగింది. బెస్ట్ పోస్టర్ మాత్రమే, ఒక టీజర్ కాదు, ఒక ట్రైలర్ కాదు, పోస్టర్ ఈ రేంజ్లో రికార్డ్ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో సలార్ మూవీకి సంబంధించిన ఏదైతే టీజర్ ఉందో ఆ టీజర్ కేవలం 3 నిమిషాల్లోనే అది 1,00,000 లైక్స్ని తెచ్చుకోవడం జరిగింది. సో ఇప్పుడు పోస్టర్ కూడా ఆ రేంజ్లో ఆ రికార్డ్స్ని క్రియేట్ చేస్తుంది. మరి పోస్టర్ ఈ రేంజ్లో రికార్డ్స్ని క్రియేట్ చేస్తే స్పిరిట్ మూవీకి సంబంధించిన ఫస్ట్ టీజర్ వచ్చినప్పుడు మామూలుగా ఉండదు. నాకు తెలిసి నిమిషంలోనే 1,00,000 లైక్స్ని ఈజీగా తెచ్చుకోవడం జరుగుతుంది. సందీప్ వంగ పర్టికులర్ టైంలో వస్తుంది అని చెప్పాడంటే కథ అంతా రెడీగా ఉంటారనమాట. ఒకసారి స్పిరిట్ మూవీకి సంబంధించి పోస్టర్కి ఏ విధంగా లైక్స్ రావడం జరిగింది, ఎన్ని నిమిషాల్లో రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే మొదటి 3 నిమిషాల్లో 1,00,000 లైక్స్ని కంప్లీట్ చేసుకుంది. తర్వాత 7 నిమిషాల్లో 2,00,000 లైక్స్, 11 నిమిషాల్లో 3,00,000 లైక్స్, 17 నిమిషాల్లో 4,00,000 లైక్స్, 25 నిమిషాల్లో 5,00,000 లైక్స్, 36 నిమిషాల్లో 6,00,000 లైక్స్, 50 నిమిషాల్లో 7,00,000 లైక్స్, 75 నిమిషాల్లో 8,00,000 లైక్స్. మొదటి 3 గంటల్లో అంటే నైట్ 12 గంటల నుంచి 3 గంటల వరకు 1 మిలియన్ లైక్స్ని అంటే 10,00,000 లైక్స్ని సంపాదించుకుంది. తర్వాత 10 గంటల్లో మొదటి 10 గంటల్లో ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ 1.6 మిలియన్ లైక్స్ని సంపాదించుకోవడం జరిగింది. తర్వాత 12 గంటల్లో ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ 1.7 మిలియన్ లైక్స్ని సంపాదించుకోవడం జరిగింది. సో ఫైనల్గా 24 అవర్స్లో మరి ప్రభాస్ గారి ఇది మనం మాట్లాడుకుంది కూడా ప్రభాస్ గారి అఫీషియల్ పేజ్ అనమాట. అంటే ఇన్స్టాగ్రామ్లో ఏదైతే ఉంటుందో ఇన్స్టాగ్రామ్లో ప్రభాస్ గారి హ్యాండిల్ ఏదైతే ఉంటుందో ఆ హ్యాండిల్కి సంబంధించి ఇవన్నీ లైక్స్. సో ఫైనల్గా ప్రభాస్ గారి హ్యాండిల్ ఏదైతే ఉంటుందో ఆ హ్యాండిల్ నుంచి మొదటి 24 అవర్స్లో మొదటి 24 గంటల్లో 2 మిలియన్ లైక్స్ని సంపాదించుకోవడం జరిగింది. ఈ పోస్టర్ 2 మిలియన్ లైక్స్, 63,000 కామెంట్లు, 4,92,000 షేర్స్. సో ఈ రేంజ్లో ప్రభాస్ గారి పోస్టర్ అయితే ఒక అరాచకాన్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. 24 గంటల్లో 2 మిలియన్ లైక్స్ని సంపాదించుకుంది. ఓన్లీ ఇది ప్రభాస్ గారి హ్యాండిల్ నుంచే, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ నుంచే. ప్రభాస్ గారి సినిమా ఏది షురూ అయినా సరే, కొత్త సినిమా, ఆ సినిమాకి సంబంధించి ఒక అఫీషియల్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ అఫీషియల్ పేజ్కి సంబంధించి కూడా అందులో కూడా మనకు ఆ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ మొత్తం రావడం జరుగుతుంది. సో స్పిరిట్ సంబంధించి కూడా అలాగే ఒక అఫీషియల్ పేజ్ ఓపెన్ అయింది స్పిరిట్ది. సో స్పిరిట్ మూవీకి సంబంధించి ముందుగా 12 అవర్స్ గురించి మాట్లాడుకుందాం. స్పిరిట్ మూవీకి సంబంధించిన ట్విట్టర్ అకౌంట్లో ఎక్స్లో 12 గంటల్లో 83,000 లైక్స్ సంపాదించుకోవడం జరిగింది. అలాగే సందీప్ రెడ్డి వంగ ఏదైతే ట్విట్టర్ ఉంటుందో ఆ ట్విట్టర్ అకౌంట్లో 12 గంటల్లో 77,000 లైక్స్ సంపాదించుకోవడం జరిగింది. అలాగే ఈ సినిమాలో పనిచేస్తున్న తృప్తి గారు ఉంటారు, ఆమె ట్విట్టర్ అకౌంట్లో ఈ సినిమా దాదాపు 36,000 లైక్స్ని సంపాదించుకోవడం జరిగింది ట్విట్టర్లో మొదటి 12 గంటల్లో. ఇదే 12 గంటల్లో సందీప్ రెడ్డి వంగకి సంబంధించి ఏదైతే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుందో ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో 12 గంటల్లో 6,00,000 లైక్స్ రావడం జరిగింది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్గా పనిచేసే తృప్తి ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో 4,00,000 లైక్స్ రావడం జరిగింది 12 గంటల్లో. సో ఇదంతా 12 గంటలకు సంబంధించి. సందీప్ రెడ్డి వంగకి సంబంధించి ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఏదైతే ఉందో అందులో 24 అవర్స్లో ఈ పోస్టర్కి ఎన్ని లైక్స్ రావడం జరిగిందంటే 7,25,000 లైక్స్ రావడం జరిగింది, 15,000 పైగా కామెంట్స్ రావడం జరిగింది, 18,000 రీపోస్ట్లు జరగడం జరిగింది, అలాగే 1,70,000 షేర్స్ అయితే జరగడం జరిగింది. తృప్తి గారు ఉన్నారు కదా, తృప్తి గారి ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ నుంచి 5,03,000 లైక్స్, 3,448 కామెంట్స్, 2,300 రీపోస్ట్లు, అలాగే 17,800 షేర్లు. అలాగే తృప్తి గారిది ఏదైతే ట్విట్టర్ హ్యాండిల్ ఉందో ట్విట్టర్ హ్యాండిల్లో 24 అవర్స్లో 45,000 లైక్స్ని సంపాదించుకోవడం జరిగింది. అలాగే మన సందీప్ రెడ్డి స్పిరిట్కి సంబంధించి అయితే అఫీషియల్ పేజ్ ఉందో అఫీషియల్ పేజ్ వచ్చి 1,02,000 లైక్స్ని సంపాదించుకోవడం జరిగింది ట్విట్టర్ హ్యాండిల్లో. అలాగే మన సందీప్ రెడ్డి వంగ దాంట్లో వచ్చేసి 87,000, 6,000 లైక్స్ని సంపాదించుకోవడం జరిగింది. సో ఈ రేంజ్లో ఒక పోస్టర్కే అన్ని లక్షల్లో, వేలల్లో, మిలియన్లలో. సో ఈ రేంజ్లో
లైకులు సంపాదించుకుందంటే ఒక పోస్టరు, ఆ పోస్టర్ గురించి మాట్లాడడానికి కూడా ఎవరు ధైర్యం చేయట్లేదు. ఈరోజు హేటర్స్ అందరూ గమ్మున దుప్పటేసుకొని పడుకున్నారు. ఎవ్వడు కూడా బయటకు వచ్చి మాట్లాడేటాడు. రాజ్యసభకు సంబంధించిన ఆ ట్రైలర్ వచ్చినప్పుడు ఆ ట్రైలర్లో ఏదైతే జోకర్ లుక్ ఉందో ఆ జోకర్ లుక్ని మెయిన్ బేస్గా తీసుకొని ఎంతగా ట్రోల్ చేశారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు స్పిరిట్కి సంబంధించిన పోస్టర్ వచ్చిన తర్వాత ఎవ్వరు కూడా మాట్లాడలేదు. అందరూ సైలెంట్గా ఉన్నారు. రీసెంట్గా మారుతి గారికి చెప్పడం జరిగింది, ఒక స్టార్ హీరోని అలా జోకర్ లుక్లో చూపించడం ఏ విధంగా సాధ్యమైంది, ఎందుకు చూపించారో అంటే అది పార్ట్ 2లో భాగం అంట. రీసెంట్గానే చెప్పారు అది పార్ట్ 2లో భాగం. అంటే రాజ్యసభ కూడా 2 పార్ట్లు రాబోతుంది. అది పార్ట్ 2 కోసం లీడ్ అంట. మరి అది ఎండింగ్లో ఇస్తారా, ఏ విధంగా ఇస్తారో తెలియదు, కానీ పార్ట్ 2 కోసం లీడ్ అంట అది జోకర్ లుక్ అనేది. సో దాన్ని బాగా ట్రోల్ చేయడం జరిగింది మనలో. నార్త్ నుంచి మన వాళ్ళు కూడా కొంతమంది బాగా ట్రోల్ చేయడం జరిగింది. బట్ ఏంటంటే ఈ ఒక్క పోస్టర్తో సందీప్ రెడ్డి వంగ క్రియేట్ చేసిన పోస్టర్తో అందరి నోర్లు మోయించాడు. సో ఫైనల్గా పోస్టర్ వచ్చినప్పుడు ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందంటే మరి ఈ సినిమా నుంచి టీజర్ ట్రైలర్ వస్తే ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. సో ఫైనల్గా ఏదన్నమాట ఒక పోస్టర్కి 24 గంటలు రికార్డులు బద్దలు కొట్టే లైక్స్ అయితే రావడం జరిగింది. ఫైనల్గా ఏదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్ట్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.